హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. నిన్న స్వర్గవాసల్ అనే తమిళ్ మూవీ చూశాను. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. ఈ మూవీ రన్ టైమ్ 2 hours 14 minutes. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఆ లాస్ట్లో క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మేబీ కొంతమందికి మధ్యలో స్లో అనిపించచ్చు. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు, ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బిల్ ఐకన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. అండ్ ఫాలో మీ ఆన్ థ్రెడ్స్, ట్విట్టర్. దాంట్లో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. ఈ మూవీ టైటిల్ స్వర్గవాసల్ అంటే గేట్ వే టు హెవెన్ అని మీనింగ్ అనమాట. ఇది 1990 ఇయర్లో మద్రాస్ సెంట్రల్ జైల్లో రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీశారు. మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఏది ఎక్కువ రివీల్ చేయను, జస్ట్ మెయిన్ ప్లాట్ చెప్తాను అంతే. హీరో అసలు అతని తప్పు లేకుండా అతన్ని ఫ్రేమ్ చేసి జైలుకి పంపిస్తారు. అసలు జైల్లో ఏం జరిగింది అండ్ మరి హీరోకి బెయిల్ వచ్చిందా లేదా అని మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ స్టార్ట్ అవ్వడం అన్ని క్యారెక్టర్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ 20 minutes ఒక ఆఫీసర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఆ రోజు జైల్లో ఏం జరిగింది అని ఒక క్వశ్చన్ చేసి అని ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ తెలుసుకుంటూ ఉంటాడు. స్క్రీన్ ప్లే అయితే టూ గుడ్ ఉంది. అంటే స్టోరీ రివీల్ అవుతున్న కొద్దీ మనకి ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ప్రతి ఒక్క క్యారెక్టర్ మనకి మైండ్లో ఉండిపోతుంది. అంటే మనం ఆ క్యారెక్టర్స్కి రూట్ చేస్తాం. అంటే ఎలా అంటే, అరే ఇతను ఇలా అయితే బాగుండు, అతను ఇలా చేసి ఉంటే బాగుండు, ఏదో ఒకటి చెయ్యి అన్నట్టు ఫీల్ అవుతాం ఆ క్యారెక్టర్స్కి. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎక్కడ బోర్ కొట్టకుండా మనం అసలు ఇది ఎవరు చేశారు, ఎవరు చేసి ఉంటారు అని గెస్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ గురించి, ఓకే ఇతను చేసి ఉంటాడు, అతను చేసి ఉంటాడు అనిపిస్తుంది. అండ్ లాస్ట్లో ఆ జైల్లో జరిగే సీక్వెన్సెస్ అయితే బాగా చూపించారు. అండ్ ఆ లాస్ట్ 5 minutesలో రివీల్ అయ్యే ట్విస్ట్ అయితే మంచి హై ఇచ్చింది. అండ్ మంచి లైక్ మూవీ ఎండింగ్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఒక డిఫరెంట్ స్టోరీ అండ్ కొన్ని కనెక్షన్స్ నాకు బాగా నచ్చాయి. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఆర్జే బాలాజీ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ సిగాగా చేసిన సెల్వరాఘవన్ ఉన్నంత వరకు మంచి ఇంపాక్ట్ ఉంది. అండ్ రిమైనింగ్ క్యాస్ట్ డిడ్ వెల్. ఇంకా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే కొన్ని ప్లాట్ పాయింట్స్ ఓపెన్ చేసి దానికి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వలేదు అనిపించింది. అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పే పాయింట్ స్పాయిలర్ అలర్ట్, ఓన్లీ మూవీ చూసిన వాళ్ళు మాత్రమే చూడండి. ఆర్జే బాలాజీ ఒక ఎమ్మెల్యే టంగ్ కట్ చేస్తాడు లాస్ట్లో. అప్పుడు ఒక డైలాగ్ వస్తుంది, హీరో ఇలా ఒక్క అటెంప్ట్లో టంగ్ కోసేయడం అంటే అది ప్రీవియస్గా ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు, అతనికి ఏదో ముందే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు చూపించారు అని ఆ డైలాగ్ చెప్పారు. అండ్ దానికి సరైన క్లోజర్ ఇవ్వలేదు. ఇలా కొన్ని ఉన్నాయి. కొంతమందికి కొంచెం స్లో అనిపించచ్చు మూవీ, అంతే తప్ప మిగతా మూవీ అంతా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సటిల్గా అసలు ఏ సీన్కి ఆ సీన్కి తగ్గట్టు బాగా కొట్టారు. అండ్ కొన్ని సీన్స్ని మంచిగా ఎలివేట్ చేశాయి కూడా. మీకు ఒక డిఫరెంట్ స్టోరీ విత్ ప్రాపర్ మెసేజ్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్తో ఒక మూవీ కావాలంటే ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో అసలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.